హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూసిన మల్లేష్ ఎలక్ట్రికల్ వరకు. ఉప్పు పోసుకొని పోసుకున్న తర్వాత మనం కట్టెతోని కొంచెం ఇలా కొట్టాలా, ఎందుకంటే ఉప్పు మీద మీద ఉంటుంది. మనం ఇలా కొట్టినమంతో గట్టిగా కింద గట్టిగా కూర్చుంటుంది. ఉప్పు మీద బొగ్గు బొగ్గు వేయాలి. బొగ్గు తర్వాత ఉప్పు మళ్ళీ ఇలా పోసుకుంటా మనం గట్టిగా ఇట్లా కట్టెతో కొట్టినామనుకో కరెక్ట్గా కూర్చుంటుంది. నీళ్ళు పడ్డా కానీ కరిగిపోతుంది తొందరగా. ఈరోజు మనం 60 వాట్ బల్బుతోని ఎర్త్ చెకింగ్ చేసుకుందాం. ముందుగా 4 ఫీట్ల గుంత కొట్టి అందులో రెడీమేడ్ ఎర్త్ పైప్ పెట్టి ఎర్త్ కెమికల్ పౌడర్ మరియు ఉప్పు, దొడ్డుప్పు, సన్నప్పు యూజ్ చేయకూడదు. ఎర్త్కు దొడ్డుప్పు వేయడం జరిగింది. ఎర్త్ చెకింగ్ కోసం మనం ఒక హోల్డర్కు 2 వైర్లు కనెక్ట్ చేసుకునేలా, ఒక వైరు ఫేజ్కి ఇవ్వాలా, ఇంకొక వైరు ఎర్త్ పైప్కు టచ్ చేయాలి. అప్పుడు 60 వాట్ బల్బు ఫుల్గా బ్రైట్గా వెలిగితే మనకు ఎర్త్ పర్ఫెక్ట్గా లభిస్తుందని కన్ఫర్మ్. దీనికి ఒకటే ఫేస్ ఒకటే తీసుకొచ్చిన ఫుల్ బ్రైట్గా వెలుగుతుంది. ఎర్త్ పర్ఫెక్ట్ ఉన్నది. ఓకేనా? ఫేస్ ఒకటే ఇచ్చింది. అది ఒకటే కదా ఫేస్ వైర్. ఇది న్యూట్రల్ లెక్క పనిచేస్తాయి. ఎర్త్ ఇది బుగ్గి వెలుగుతానే ఎర్త్ ఫుల్ ఉన్నట్టు లెక్క. 2.5 స్క్వేర్ mm ఫుల్ కాపర్ వైరు ఎర్త్గా ఇచ్చుకుంటే మనకు ఎర్త్ పర్ఫెక్ట్గా వస్తుంది. వైర్ యూజ్ చేయకూడదు.